డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు. సార్, మీరు అంటే తెలంగాణలో టీడీపీ అస్తిత్వం ఎలా ఉందో పక్కన పెడదేశాం. కానీ ఎందుకు సార్ ఇంకా ఈ రోజు కూడా కేసీఆర్‌కి టీడీపీని చూసినా లేకపోతే టీడీపీ నాయకుడిని చూసినా ఉలిక్కిపాటు ఎందుకు అంత ఉంటదంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకి ఎలక్షన్స్ వస్తున్నాయో అప్పుడు చంద్రబాబు గారు గుర్తొచ్చేస్తారు. సో ఇప్పుడు ఆయన వచ్చేసి నిన్న క్లియర్‌గా అందేంటంటే చంద్రబాబు అంతకుముందు బాగా సర్క్యులేట్ అవుతుంది. చంద్రబాబు ఒక డర్టీ పొలిటీషియన్ అన్నది. నిన్నొచ్చేసి చంద్రబాబు ఒక మూర్ఖుడు, నేను కొన్ని ఇవ్వమన్నాను ఆయన ఇవ్వలేదు. ఇలాంటి కొన్ని చేశారనమాట వ్యాఖ్యలు. ఎందుకు చంద్రబాబు గారు అసలు తెలంగాణని పట్టించుకోకపోయినా, తెలంగాణలో ఆయన ఎక్కువ రాజకీయంగా అంత ప్రభావం చూపలేకపోయినా, కేసీఆర్‌కి ఇంకా చంద్రబాబు అంటే అంత ఉలిక్కిపాటు? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్టీ బలోపేతం చేస్తే ఈయన ఓట్లు కట్ అయిపోతే ఖచ్చితంగా అని చెప్పేసి ఈయనకు ఇబ్బందికరం అవుతుందని చంద్రబాబు నాయుడు గారిని వీక్ చేశారు. ఈ రోజు చూడండి, 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక 10 నెలలు కూడా ఓడిపోగానే, అధికారం కోల్పోగానే 10 నెలలు కూడా నిలదొక్కోలేకపోయింది. పార్టీ క్యాడర్ చిల్లా విధలం అయిపోయింది. మీరు బీఫామ్ ఇచ్చిన వ్యక్తులు కూడా మీ బీఫామ్ ని ముఖాన కొట్టేసి వేరే పార్టీలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే తెలుగుదేశం కంపేర్ చేసుకుంటే 15 సంవత్సరాలు అయిపోయి అధికారం లేకుండా 15 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఏ ఒక్క ప్రజా సమస్యలు వచ్చినా జై తెలుగుదేశం అని చెప్పి జెండా పట్టుకొని వీధుల్లోకి వచ్చే కార్యక్రమాలు ఇప్పటికి కూడా చేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలకు ఒక నిబద్ధత ఆ విధంగా ఉంది. ఆ నిజాయితీ అనేది ఈ రోజు కేసీఆర్ చూసి డైజెస్ట్ అవ్వట్లేదు. ఈరోజు ఎవడున్నాడు కవితను తీసుకుపోయి లోపల పడితే ఏ ఒక్క నాయకుడు, ఒక్క చిన్న నాయకుడు కూడా చౌరస్తా మీదకి రాలేదు. ఒకడు అది చేసిన పక్క పెట్టండి. ఒక్క ప్రెస్ మీట్ కానీ, ఒక్క పేపర్ స్టేట్మెంట్ కానీ ఎవడు ఇచ్చే దమ్ము లేదు, అడిగేటోడు లేడు. ఈ రోజు ఎంపీ టికెట్లు ఇస్తుంటే ఎవడున్నాడు వాళ్ళ పార్టీలో? మొన్నటి వరకు మనం కోటి తరిమేసినోడు ఆడు కుంటి జ్ఞానేశ్వర గారు అలాంటి వాడు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎలక్షన్ కొట్లాడుతున్నాడు. కుంటోడు, గుడ్డోడు, పిచ్చోడు తప్ప ఇంకెవడున్నాడు? క్యాండిడేట్స్ లేరు. అలాంటి దుస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది? మొత్తం రకరకాల కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మనం మీద బురద తల్లించుకోలే. ఎప్పుడే కానీ ఎన్నిసార్లు ప్రభుత్వంలోకి ఉన్నా ప్రతిపక్షకున్నా మనం ఎప్పుడే కానీ ప్రజల పక్షాన ప్రజల హితం కోరి మనం పనిచేసాం. కానీ ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడూ కార్యక్రమాలు చేయలేదు. గతంలో వీళ్ళు చేస్తుంది మొత్తం ఒక నియంత్ర పరిపాలన కొనసాగించారు. బంగారు తెలంగాణ అని చెప్పేసి మిగులు బడ్జెట్ తోడు వచ్చినటువంటి తెలంగాణని అనేక విధంగా తాగుబోతు తెలంగాణ చేసి మొత్తం మద్యం తెలంగాణ చేశారు. అదే కాకుండా విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు ఇక్కడ జరిగినాయి. అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఈ తెలంగాణకు అడ్డగా మారినాయి. ఉగ్రవాద స్థావరం కూడా తెలంగాణలో అడ్డమగా మారినాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా దానికి బోధాలంతా హైదరాబాద్ దొరుకుతున్నాయి. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ కాదా? వాళ్లకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రజాస్వామ్య బద్ధంగా మేము పరిపాలించాలని ఆలోచించిన వాళ్ళకు ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు తావియరు. చంద్రశేఖరరావు, కేసీఆర్ గారు ఏం చేశారంటే కేవలం దాచుకో అనేక డిబేట్లని చెప్పినాను. ఈడొక దొంగ ఆడకు లంగా, ఇరు తెలుగు రాష్ట్రాల్లో రంగాబిల్లలాగా చేయలేరు ఇద్దరు. ఈ యొక్క కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రజలను దొరుకుని అంటే ఎక్కడ పడితే అక్కడ దోసుకున్నారు. అన్ని సామాజిక వర్గాలను సర్వనాశనం పట్టించారు. ఎవరిని కూడా పైకెత్తకుండా కేవలం రాజకీయం, కుటిల రాజకీయం, కుళ్ళు కుతంత్రాలు తప్ప వీళ్ళు ఒక దశాబ్ద కాలంగా అక్కడ ఒక నత్తి పకోడి 5 సంవత్సరాల నుంచి సర్వనాశనం పట్టించాడు. ఇంకేముంది ఇక్కడ? కాకపోతే దీన్ని మనం ఎలా చూస్తాం సార్? ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇందాక మీరు ఒక మాట ఎత్తారు. మొన్నటిదాకా టీడీపీ వెనకాల ఉండి ఈ రోజు కేసీఆర్ వెనకాల ఉన్నారు. సో అసలు ఇన్నాళ్ళు ఎంతో మంది కేసీఆర్ కోసం టికెట్లు, కేసీఆర్ అపాయింట్మెంట్ల కోసం చూస్తే వాళ్ళని కనీసం వాళ్ళ లెంక కూడా చూడలేదు. మనకి ఈటల రాజేంద్ర గారు కూడా చెప్పారు, కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎన్నోసార్లు వేచి చూసి అపాయింట్మెంట్ ఇవ్వక అవమానపడి నేను బయటకు వచ్చానని. కానీ ఈ రోజు లీడర్ల కోసం ఎదురు చూసుకుంటా ఉన్నాడు అనమాట. ఎవరు వస్తారా, ఎవరితో మాట్లాడదామా అని. శ్రీకాంత్ గారు ఈ రోజు ఫామ్ హౌస్ కి అలా మెదక్లో ఫామ్ హౌస్ కి ఆటో డ్రైవర్ పోయినా వానికి నాటుకోడి తినిపించి కళ్ళ దాగి పంపిస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. అట్లా అయిపోయింది. అదే అక్కడ పరిస్థితి. అదే సార్, ఎందుకంటే మొన్నటి వరకు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఏం చేశాడు? వాడిని పంపించాడు మన పార్టీకి. మన పార్టీలో కొంత దొంగలు ఉన్నారు. ఆ రావుల చంద్రశేఖర్ లాంటి వచ్చి మా బీఆర్కే నాయుడు ఉన్నాడు కదా మన టీవీ5, వీళ్ళందరూ కలిసి వాడిని కాసాని జ్ఞానేశ్వర్ గారిని తీసుకొచ్చి వాడు డబ్బులు పెడతాడు, అయి పెట్టాడు అంటే వాడు నాకు గతంలోనే ఇంతకుముందు తెలుసు వాడు. ఎందుకంటే నేను ఒక బీసీ సామాజిక వర్గం కులానికి నాయకునిగా, నాయ బ్రాహ్మణ సంఘానికి నాయకునిగా, అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగాను.
గతంలో బీసీ ఐక్య వేదికను పెట్టినప్పుడు వాడు చేసినటువంటి దొంగతనాలు, వాడు చేసినటువంటి లూటీలన్నీ మాకు తెలుసు కాబట్టి నేను క్లియర్గా చెప్పిన, అదే వాడు దొంగరానైనా వాడి దగ్గర డబ్బులు లేవు, వాడు డబ్బులు పెట్టడు కాబట్టి మన చెవులో పోబెట్టడానికి వచ్చిందంటే అట్లున్నా ఇట్లున్నా అన్నారు. తర్వాత వాళ్ళనే పార్టీ ఆఫీస్ రాకుండా చేసిండు. ఆ తర్వాత వాడు కేటీఆర్ తో పార్క్ మీటింగ్ అయినప్పుడు నేను అక్కడ దొరకబట్టిన వాడిని, నువ్వు వాడిని ఎందుకు కలిసినవరా భయ అని చెప్పేసి. నేను ప్రభుత్వం పైన విరుచుకోబడుతుంటే ప్రెస్ మీట్ పెట్టొద్దంటాడు, ప్రభుత్వం పైన మాట్లాడుతుంటాడు. ఇక వానికి నాకు 6 నెలల నుంచి నడుస్తూనే పోయింది కోల్డ్ వార్. అవును అవును. ఒకసారి మీడియాలో కూడా స్వతంత్ర ఛానల్ క్లియర్ వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టొద్దంటే మరి పొలిటికల్ పార్టీ అయినా ఇదేంద్రబాయ్ ఎన్జిఓ అన్న ఏం సంగతి గలాయన్స్ క్లబ్ అడిగిన నేను. ఆ తర్వాత వాడు ఏం చేశాడు, నేను చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వీడు ధర్నా చేయాల్సి వస్తుందని ఇటు పోయి హాస్పిటల్ పండుకున్నాడు. ఏఐజీలో నాగేశ్వర రెడ్డి నా బాసు. ఐ వాస్ వర్క్ అండర్ నాగేశ్వర రెడ్డి ప్రీవియస్లీ యశోద ఉన్నప్పుడు. నేను నాకు ఏజీలోనే ఫ్రీగా వెళ్ళగలుగుతాను. వాడిని కేసు ఇస్తే చూస్తే వానికి ఏమీ లేదు, తింటాయి అనుకుంటాడు సూత్రం తీసుకొని. సో ఆ విధంగా చేసిన దుర్మార్గాలన్నీ నేను బాబు గారికి లెటర్ రాసి చెప్పాను. బాబు గారికి కూడా తెలిసిపోయింది, పోటీ చేయని అవసరం లేదని చెప్పాను. సో జైలు నుంచే కలిసినప్పుడు మనం పోటీ చేయట్లేదు, పోటీ నుంచి విరమించుకుంటామని చెప్పి బాబు గారు చెప్పిన తర్వాత బాబు గారి ఆదేశాలకు వ్యతిరేకంగా వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి నేను 119 సీట్లు నేను కాంటెస్ట్ చేస్తున్నా, ఎవరైనా చేస్తారని చెప్పేసి వాడు అక్కడ ప్రెస్ మీట్ వేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీకి వ్యతిరేకంగా తీర్మానం చేశాడు. తీర్మానం చేసి కొంతమంది జనాలను పోగు చేసి చంద్రబాబు గారి ఇంటిపైన దాడి చేయండి, ఇంటిపైన పోయి రాళ్ళేయండి అని చెప్పేసి అందరూ పంపిస్తే ఆ తీర్మానాన్ని చింపేసిన వాళ్ళని అడ్డుకున్నా. అప్పుడు నా మీద దాడి జరిగింది. అదే విషయంలో వాడి మీద ఎఫ్ఐఆర్ చేశాను. వాడు బయటికి పోయేంత వరకు వాడిని ఇచ్చిపెట్టలేదు నేను. ఇప్పటికి కూడా కొంతమంది వాడిని ఎంబడి ఆ రోజు సహకరించిన వాళ్ళు ఉన్నారు. ఆ తీర్మానంలో వానికి అనుకూలంగా తీర్మానంలో సంతకాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు పొద్దున కాశాని జ్ఞానేశ్వరి ఇట్లా నాస్టా చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చి మధ్యాహ్నం ఇక్కడ అన్నం తింటారు. అలాంటి పందికొక్కలను బయటకు పంపించాలి. అదని చెప్పి అది కూడా నేను చంద్రబాబు నాయుడు లెటర్ పంపించా. దాని మీద కూడా యాక్షన్ లేదు. ఏమైపోయింది, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక అనాథాశ్రమం లాగా మారింది. మధ్యాహ్నం అన్నం పెడుతున్నారు, ఎవడన్నా వచ్చి పోవచ్చు, తినొచ్చు, అన్న క్యాంటీన్ లాగా అయిపోయింది. అది జరుగుతుంది. ఏమైనా కానీ తెలుగుదేశంకి ఈ రోజు కూడా తెలంగాణ బలమైన క్యాడర్ ఉంది. ఒక్కసారి బాబు గారు నేనున్నాను, తెలుగుదేశం పార్టీ ఇక్కడ పనిచేస్తుంది, ప్రజల పక్షాన ఉంటుంది అని ఈ ఒక్క మాట చాలు. ఒక్క మాట చెప్తే ఓవర్ నైట్ గా పండుకున్న కార్యకర్తలు లోపల దాచిపెట్టినటువంటి ఎల్ల చొక్కని మళ్ళీ దులిపి వేసుకొని మళ్ళీ రోడ్డు పైకి వస్తారు అందరు. ఈ రోజు కూడా తెలుగుదేశం ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ పార్టీలో ఏ పోస్టులో ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పిలుపునిస్తుంటే రా కదిలరా అంటే ఖచ్చితంగా వచ్చేస్తారు. తెలుగుదేశం ఉన్నటువంటి అదొకటి ఇది అది డెఫినెట్ గా ఉంది సార్. అసలు తెలుగుదేశానికి నాకు తెలిసి చంద్రబాబు గారు చేతులారా నాశనం చేశారు పార్టీని. అక్కడ చంద్రబాబు గారు అక్కర్లేదండి, మీకు ఒక సత్తా ఉన్న ఒక లీడర్ని, ఒక సెల్ఫ్ సఫిషియెంట్ లీడర్ని పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు మీకు కాసాని జ్ఞానేశ్వర్ గారు వెళ్ళిపోయి అనుకుందామండి, వెళ్ళిపోయి 6 నెలలు అయిపోతుంది కదా దగ్గర. ఈ రోజుకి తెలంగాణ ఎవరండి? కానీ ఎందుకు సార్ అంటే ఇప్పుడు మరి రేపొద్దున అసలు అంటే మీకున్న రాజకీయ అనుభవంతో చెప్పండి, టీఆర్ఎస్ కి అసలు ఎన్ని రాకపోతున్నాయి, బీఆర్ఎస్ కి ఎన్ని రాకపోతున్నాయి, రేపు పొద్దున అసలు ఫైట్ ఎలా ఉండబోతుంది తెలంగాణ? బీఆర్ఎస్ ఒక సీటు కూడా రాదు సార్, బీఆర్ఎస్ ఒక సీటు కూడా రాదు. ఎందుకంటే బీఆర్ఎస్ చేసినటువంటి అహంకారం, వాడి మదం, వాడి అహంకారమే వాడిని గద్దె దించేసింది. వాడి అహంకారంతో అన్ని సామాజిక వర్గాలు అంత మోసపోయారు. మా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం ఎమ్మెల్సీ స్థానాన్ని పిలిచి మటన్ చికెన్ తినిపించి మొన్న వరకు మాకు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలే. వాడి మీద మానవ హక్కుల సంఘాల కంప్లైంట్ ఇచ్చిన, మా సామాజిక వర్గాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి అని. సో మానవ హక్కుల సంఘానికి కమిషనర్ పదవి కాలం అయిపోతే ఇంకో కమిషనర్ అపాయింట్ చేయలేదు సంవత్సరం వరకు. వాడి మీద కేసు ఇంకా పెండింగ్ ఉంది, ఇప్పుడు కూడా వదిలిపెట్టా వాడి మీద కేసు వేస్తా నేను. ఇది పరిస్థితి తెలంగాణలో. ఇప్పుడు బీఆర్ఎస్ కు ముగిసిన చాప్టర్, బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు. ఎక్కడన్నా విలీనం చేయాలి అంతే తప్ప ఇంకేం కుదరదు. మొన్న మనం చూసుకుంటే హైదరాబాద్ సెంట్రిక్ గా మాత్రం బీఆర్ఎస్ బాగానే పెర్ఫామ్ చేసింది. హైదరాబాద్ వెలుపల కొంచెం దెబ్బ తీసుకున్నా సరే హైదరాబాద్ సెంట్రిక్ గా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. సో మళ్ళా రేపొద్దున ఇప్పుడు మనకి ఈ హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న ఎంపీ సీట్లన్నీ బీఆర్ఎస్ గా వచ్చే ఛాన్స్ ఉందా సార్? సార్ వాస్తవం చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ లలో కొంతమంది తెలుగుదేశంకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులే వాళ్ళకు సీక్రెట్ గా ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా మీరు బీఆర్ఎస్ కి చేయమని చెప్పేసి లోపల నుంచి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కమ్మ సెటిలర్స్ ఫోరం కానీ ఇవందరూ కలిసి బీఆర్ఎస్ కి చేశారు, మొత్తం బీఆర్ఎస్ కి చేశారు. అదే కాకుండా ఇంకొకటి సెటిలర్స్ కు ఏమైపోయిందంటే ఇదే బీఆర్ఎస్ వస్తుంటే కాంగ్రెస్ కు యాక్చువల్లీ బై ఛాన్స్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సార్. అది రావడం కారణం ఏంటంటే ప్రజల్లో ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అయింది. ఏ విధంగా అంటే
కవిత లిక్కర్ కేసులో ఇన్ని మాటలు ఎంక్వైరీకి పిలిచినప్పటికీ కూడా కవిత అరెస్ట్ డిలే కావడము, అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కోర్టు కిషన్ రెడ్డి ఇక్కడ ఆ బండి సంజయ్ తీసి బీజేపీ అది ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడము, కిషన్ రెడ్డి తీసుకురావడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ప్రజల్లో ఒకటి బలంగా వెళ్ళిపోయింది. దానివల్ల ఆల్టర్నేట్ ఏం లేదు. ఆల్టర్నేట్ ఏముంది? ఇక బీఆర్ఎస్ తిట్టేవాడు ఎవడు పోయి రేవంత్ రెడ్డి ఒకడే ఉన్నాడు, అదే రేవంత్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ కేసారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. గతం దానికి ఎన్నికలకు 3-4 నెలల ముందు కూడా 6 నెలల ముందు కూడా ఏ బై ఎలక్షన్ ఇచ్చినా డిపాజిట్ రాలేవు కదా. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? వాళ్ళు ఏదో గాలిలకు వచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో మొత్తం అర్థం లేకుండా అయిపోయింది. అది కూడా ఎంత మాత్రం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది 5 సంవత్సరాల ప్రభుత్వం అన్నది కూడా గ్యారెంటీ లేదు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి ఛాన్స్ వీలే కల్పించారు బీజేపీ వాళ్ళు. మోదీ చేస్తున్నటువంటి సంస్కరణలు, మోదీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్, వాళ్ళు తీసుకున్నటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో వైఫల్యం చెందారు ఉద్దేశపూర్వకంగా ఈ కిషన్ రెడ్డి లాంటి దొంగలు. అందువల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది. అదే తప్ప ఇంకా వేరొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో చూడండి, కాంగ్రెస్ పార్టీకి ఏమని ఓటేస్తారు సార్? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వేస్తే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ దృష్టిలో పెట్టుకుని వేస్తారు. మోదీ గారి పక్కకి ఎవరన్నా క్యాండిడేట్ నిల్చోనికే సరిసమానంగా మాట వరుస కన్నా మాట్లాడడానికి ఒకరు ఉన్నారా? ఎవరన్నా దేశవ్యాప్తంగా ఉన్నారా సార్? రాహుల్ గాంధీ హౌ ఫార్ ఈజ్ ఫిట్ టు కంపేర్ విత్ నరేంద్ర మోదీ? రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని చూసి దాచుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. వాళ్ళు పెట్టినటువంటి కూటమిలో ఈ రోజు ఒకటి చేరుతారు, రేపు కూడా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొకటి చేరుతాడు. ఆ కూటమి ఇప్పటి కూడా లేదు. దాంతో ఏ విధంగా ప్రజల్లో ప్రైమ్ మినిస్టర్ దృష్టిలో పెట్టుకుని ఇస్తారు? ఇంకోటి వీళ్ళు బీజేపీ వాళ్ళు దేశవ్యాప్తంగా చెప్తున్నది గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కామ్స్. ఇక్కడ అడపదడప జరిగినకున్నా కానీ ఏది లైమ్ లైట్ లోకి రాలేదు. కాబట్టి మోర్ ఓవర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ చాలా ఇక్కడ కనిపించింది, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మోదీ గారు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసింది, వాళ్ళ యాక్టివిటీస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అన్నది వాళ్ళకి కనిపించింది. సేఫ్ గార్డ్ హిందూయిజం అన్నట్టు కూడా కొన్ని కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 కానివ్వండి, అయోధ్య ఇష్యూ కానివ్వండి, మళ్ళీ జ్ఞాన్ వాపి కానీ, కాశీ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇవి సిఏ చట్టం తేవడము, ఇలాంటివన్నీ కూడా ఒక ధైర్యవంతంగా ముందుకెళ్ళిపోయారు. ఆ విషయంలో యూపీఏ మన కాంగ్రెస్ కూటమి కంపారిజన్ లో కూడా రాదు, డిబేట్ కూడా చేయలేరు వాళ్ళు. సో దాంట్లో ఎంపీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీజేపీ మెజారిటీ వస్తుందని నేను అనుకుంటాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, నాకున్నటువంటి అనుభవం ప్రకారంగా. చూద్దాం సార్. అంటే ఫైట్ మాత్రం డెఫినెట్ గా మన కాంగ్రెస్ కిను బీజేపీకి ఉంటుంది అంటున్నారు. సో బీఆర్ఎస్ కి మీరు అన్నట్టు ఏంటంటే అందరూ కూడా చెప్పేది ముక్కమ్మడిగా పెద్ద ఫలితాలు ఆశాజనకంగా ఏమి ఉండవు, వచ్చిన 1-2 సీట్లు అంటున్నారు. కాకపోతే ఏంటంటే కొంతమందికి బీజేపీ అక్కడ ఒక ఆల్టర్నేటివ్ రావడం కూడా చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే కంపల్సరీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సెంట్రల్ పార్టీలుగా చేసిన అన్యాయాలు చూశారు కాబట్టి, కాంగ్రెస్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి దాన్ని ఒక రీజనల్ పార్టీగానే చూస్తున్నారు జనాలు. రేవంత్ రెడ్డి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎలా అయితే ఒక రీజనల్ హెడ్ గా చూసారో అలాగే రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. కానీ డెఫినెట్ గా బీజేపీ అయితే రాకూడదు అనుకుంటున్నారు కొంతమంది. కాకపోతే ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి యొక్క గత మొత్తం గ్రాఫ్ చూస్తే రేవంత్ రెడ్డి అవకాశవాది. నేను క్లియర్ గా చెప్తున్నా. నేను ఆయనతోటి సన్నిహితంగా ఉండి మన పార్టీలో పనిచేసిన అత్యంత సన్నిహితంగా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంతకాలం తన అవకాశం చూసుకుంటాడు తప్ప ఈ వేరే వాళ్ళు చూడాలి. రాజకీయాల్లో స్వార్థం. రేవంత్ రెడ్డి ఆ రోజు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. మేమందరం ఆపాము. 90 మందిని తీసుకొని పోయాడు. 90 మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీసుకుపోయాడు. మరి ఈ రోజు మా వాళ్ళు ఎవరన్నా రేవంత్ రెడ్డి మనవాడు అంటే తంత అని చెప్తాను నేను. మనవాడు ఎందుకైతే రావని చెప్తాను. రేవంత్ రెడ్డి మనవాడు అయినప్పుడు మన దాంట్లో ఉండి పోరాటాలు కదా సార్. అంటే అక్కడ మరి తెలుగుదేశంలో కూడా అవకాశం ఇవ్వాలిగా. తెలుగుదేశంలో కూడా ఆ రోజు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఎర్రబల్లి దయాకర్ ప్రెసిడెంట్ చేశారు, పార్టీ చేశారు, లైమ్ లైట్ లో ఆయనే ఉండే కదా, అసెంబ్లీలో కూడా ఆయనే ఎక్కువ వాయిస్ మాట్లాడుతుండే కదా. ఎర్రబల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు వెనకాల ఉండే కదా. ఎర్రబల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు వెనకాల ఉండే వెనకాల ఉండి అప్పుడు కూడా కొన్ని వెనుపోట్లు పొడుస్తూనే ఉన్నారు కదా ఆయనకి. పొడిచినప్పుడు కూడా సార్ ప్రతి పార్టీలో పొడుస్తారు సార్. ఎర్రబల్లి దయాకర్ ఒక్కడు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ లో 10 మంది ఉన్నారు కదా సార్. నేను అగ్రీ చేస్తానండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఇంకోటి చంద్రబాబు గారిని కూడా తప్పట్టేది,
రేవంత్ రెడ్డి అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తాడు, చంద్రబాబు ఏమో వాటిని కంట్రోల్ చేద్దామని చూస్తూ ఉంటారు అనమాట. చంద్రబాబు అగ్రెసివ్ చంద్రబాబు పాలసీ అగ్రెసివ్ ఉమ్, పాలిటిక్స్ చేస్తే చంద్రబాబు నాయుడు ఈడెక్కడ రేపు మన మీద నెత్తి మీద వస్తాడని చెప్పేసి అదే చంద్రబాబు అదే నాయుడు గారు భయపడతారు. భయపడతారు. దొంగలని అవును, పందికొక్కలని నమ్ముతాడు ఆయన. అదే అదే. ఎర్రబల్లి ఉమ్, దొంగ, ఆ ఎల్రామ్ల ఉమ్, దొంగవాడు, ఉమ్, అలాంటి వాళ్ళని నమ్ముతాడు. అలాంటి వాళ్ళు ఆ, నమ్మి వాళ్ళు మోసం చేసి వెన్నుపోటు పొడి పోయిన తర్వాత అప్పుడు నాతో అర్రే తప్పు జరిగింది, నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు నేనున్నా అంటాడు. అది చూసి మేము పొంగిపోవాలి. అంతే కదా. అదే జరుగుతుంది కదా, అవును, దశాబ్దాల నుంచి అదే జరుగుతుంది సార్. అవును. గత దశాబ్దంగా తెలుగుదేశం పరిస్థితి అదేలేండి. యా, ఇప్పుడు చూద్దాం సార్. మేము చంద్రబాబు నాయుడు ఎందుకు ఇమిటేట్ చేస్తామంటే ఆయన ఏం చెప్పబోతారో నెక్స్ట్ ఆయన నోట్లో ఏమొస్తారో మాకు తెలిసిపోయింది. మేము అంత స్టడీ అవును. చేసినాం ఆయన. అసలు చంద్రబాబు గారి గురించి నాకు తెలిసి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఆయన ఆలోచనలు కూడా చెప్పగలుగుతారు అనమాట. సో అన్ని చెప్తాం మేము. యా, చూద్దాం ఎందుకంటే సార్. అంటే డెఫినెట్. అత్యంతగా బాబ్లీలో 8 రోజులు అలా పక్కనే వండుకున్నాను నేను. 8 ఓకే. రోజులు 24 hours పక్కనే ఉన్నా. అవును. మొత్తమైన స్టడీ చేసిన నేను. ఆయన ఏం ఆలోచిస్తాడు, ఏ ఉమ్, విధంగా ఆలోచిస్తాడు అనేది, యా, ఆయన దేంట్లో భయపడతాడు. ఇప్పుడు ఉమ్. ఇదంతా సర్వనాశనం కూడా ఆయన భయం కారణంగానే. అంతే, భయమే. కంప్లీట్ గా హీరో చంద్రబాబు ఎందుకు గారి సార్ భయమే. 40 సంవత్సరాల చరిత్ర మనకు ఉండి ఒక్కరం ఉమ్, పోతే దీన్ని అమ్మ పట్టుకుని వాడు ఎంత మనకు. అంతే కదా. అసలు ఈ 40 రోజు కనుక సంవత్సరాల చరిత్ర పెట్టుకో, 4.5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. వానికి మనం తట్టుకోలేక ముగ్గురు కలిసి వస్తే వాళ్ళు ముగ్గురు, ఆ ఇద్దరు కూడా ఎంత మాత్రం మనతో కలిసి వస్తుర్రో అందరికి తెలిసే తెలుసు. అవును. అసలు మరి బీజేపీతో పొత్తు పొత్తు పెట్టుకున్నాక కనీసం నెగిటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు దాకా తెలుగుదేశం చాలా హైగా వెళ్తున్నది. నెగటివ్ ట్రెండ్ బీజే స్టార్ట్ అయ్యింది. ఇంకొకటి అక్కడ మైనారిటీస్ మనకు కట్ అయినారు, క్రిస్టియన్స్ మనకు వ్యతిరేకమయ్యారు. ఇంకోటి జనసేనకు మనం వ్యతిరేకించుకొని తిరుగుతున్నాం. జనసేన ఆ గ్లాస్ గుర్తు ఫ్రీ లిస్టింగ్ పోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి జాతీయ జనసేన ఆల్రెడీ ఇంకో పార్టీ పెట్టించాడు. ఆ, యా, ఇప్పుడు చూడాలి సార్ డెఫినెట్ గా. ఇచ్చినటువంటి టికెట్లకు కూడా ఆయనకు గ్లాస్ గుర్తు రాకుంటే ఏం క్యాన్వాసింగ్ చేస్తారు, ఎట్లా ప్రజలకు వెళ్తారు. ఈ రోజు కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంటి నుంచి బయటికి రావట్లా ప్రచారానికి. యా, ఆయనకు బయటకు వస్తే ఎండ దెబ్బ కొడుతుంది, వడ దెబ్బ కొడుతుంది, మోషన్స్ అయిపోయినాయి, వారాయి పోతుంది, ఆగుతుంది, పోతుంది, ఆగుతుంది. అదే. ఇది ఎట్లా సార్ ఇది కథ. అవును. యా, 70 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయన ఏమో ఎండల్లో తిరుగుతున్నాడు, 50 సంవత్సరాలు ఉన్నాడేమో ఇంట్లో పండుకుంటాడు. అవును. ఈ కూటమిని ఎట్లా ముగ్గురు తీసుకుపోవాలి సార్? మాకు మంటలేసి అంటున్నాం సార్ ఇవన్నీ కథలు. అవును. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాము? మాకు ఆవేదనతో బయటికి చెప్తున్నాం ఇవంతా. యా, చూద్దాం సార్. అక్కడ 2024 ఆవేదన కాదు, ఎలక్షన్స్. యావత్ తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇలాగ ఆవేదన చెప్తున్నారు. ఏం జరుగుతుందో అని ఆయన మమ్మల్ని చూసుకుంటూ కూడా కత్తి దిగుతుంది కడుపులో తెలిసి కూడా ఆపలేకపోతున్నాం. అవును. కత్తి అక్కడ ఉంటే మనం వెళ్ళి పొడుచుకుంటున్నారు. మీరంతా వెళ్ళి అదే కత్తి జరుగుతుంది. పొడుచుకుంటున్నారు. బాబు గారేమో నో 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 ఐఎమ్ విత్ యూ అంటుండే ఆయన. ఇక బాబు గారు కాపాడతారో ఎవరు చేస్తారో అప్పుడు చూడాలి ఇక తర్వాత. అంతే. చూద్దాం సార్. డెఫినెట్ గా 2024 ఎలక్షన్స్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. అది ఆంధ్రాలోను తెలంగాణలో కూడా. తెలంగాణలో కూడా ఏంటంటే కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అవుతుందా లేదన్నా చూడాలి. అలాగే ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎంత పుంజుకుంటుందని చూడాలి. ఇంకా ఆంధ్రాలోకి వచ్చేదానికి ఏంటంటే అక్కడ ఆంధ్ర సిచ్యువేషన్ డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈ రోజు కనుక మళ్ళా తెలుగుదేశం అక్కడ పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారు వైసీపీకి. స్విగ్గీ జొమాటోలో స్వీట్ బాక్స్లలో డబ్బులు పంపిణీ జరుగుతున్నాయి సార్, ఎవరు పట్టుకోవట్లేదు. అదే సార్, అది చేయాల్సిన పని మీరు చేయాలి కదా, పోలీసులు చేయరు కదా. కనీసం మీరన్నా వీడియోలు తీసి పోస్టులు చేయాలి కదా. ఎవరు చేయాలి? అక్కడ ఉన్న కార్యకర్తలు చేయాలి కదా. అవును. అక్కడ ఉన్న అధికార ప్రతినిధులు బయటకు మాట్లాడాలి కదా. ఫోన్ చేసి ఏమైనా పోయి మాట్లాడంటే పోతప్పుడు మమ్మల్ని ఎవరైనా లారెక్కిస్తే మేమేం చేయాలంటారు, మాట్లాడట్లేదు. అవును. అలా భయపడతారు రాజకీయాలు ఎందుకు సార్? మేము మాట్లాడలేదు ఇక్కడ నుంచి. అదే అంటున్నా, తెలుగుదేశంకి ధైర్యం అనే నరువు ఒకటి కట్ అయిపోయింది సార్. అది మళ్ళీ వస్తే తప్ప తెలుగుదేశం గొప్పతనం ఏంటో కానీ ఈ తరానికి తెలియదేమో. కట్ అయిన నాయకం కూడా జోడించకుండా జోడించబడుతుంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్యాడర్ కూడా ఫ్రీలీ అవైలబుల్ ఉంటే గతంలో లాగా. అవును. ఎవరు వచ్చినా ఒక గంట సేపు లేట్ అయినా కానీ ఒక గంట డైలీ ఒక గంట క్యాడర్ ఇంటరాక్ట్ కావడానికి ఒక గంట పెట్టుకుంటే చాలు. జిల్లా స్థాయి నాయకులని అందరూ జిల్లా స్థాయి నాయకులను కలిస్తే సరిపోతుంది. అవును. మేము కలిసిన తర్వాత ఆయన మెసేజ్ మేము కన్వే చేస్తాం. మీరు మమ్మల్నే కలవకపోతే మేము ఏ విధంగా ప్రజల్ని ఏ విధంగా కింద స్థాయి క్యాడర్ మేము ఏ విధంగా బలపరుస్తాం? అవును. క్యాడర్ లో ఆ ఉత్సాహం మేము తేలేకపోతున్నాం. కేవలం చంద్రబాబు నాయుడు గారి మధ్యకు ఈ గ్యాప్ వల్ల, ఏ గ్యాప్ ఎందుకు పెట్టారో, ఆ మధ్యలో ఉన్న కూటమి ఎందుకు ఆపుతున్నారో ఆ భగవంతుని తెలవాలి. చూద్దాం సార్. మరి కంపల్సరీ మన అందరికన్నా కూడా ఈ ఎన్నికల తర్వాత జరగతే మాత్రం ఆ కూటమిని మొత్తం బయటికి తీసి బట్ట బయలు చేస్తాను నేనైతే. అంటే చేతులు కాలేక ఆకులు మీతో అని చెప్పి చెప్తాను. నేను క్లియర్ గా చెప్తాను సార్, నేను ఎవ్వరితో భయపడా.
చేతులు కాలేక ఆకులు పట్టుకున్న లాభమే ఉంటుంది సార్. ఏదైనా జరిగితే మనకి ఇప్పుడు జరిగితే కనుక రేపు పొద్దున రాష్ట్రానికి మంచి జరిగితే తెలుగుదేశం అధికారంలోకి వస్తే బాగుంటుందని మనం అందరం అభిప్రాయపడతాం. కాకపోతే ఏంటంటే ఈ సొంత అందరం అదే తప్పులు ఆలోచిస్తున్నాం, అదే కష్టపడుతుంటాం సార్. సొంత తప్పిదాలు వల్ల కనుక నష్టపోతే మాత్రం అది చంద్రబాబు గారిని రాష్ట్ర ప్రజలు కూడా క్షమించరు. అది చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.